హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. సెలబ్రిటీల జీవితాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ఈ రోజు ప్రేమలో ఉన్న జంట రేపు విడిపోదు అన్న గ్యారంటీ కూడా లేదు. అలాగే నిన్న మొన్నటి దాకా చెట్టాపట్టాలేసుకొని తిరిగిన జంట ఎప్పుడు పెళ్లిని అనౌన్స్ చేస్తారో ఊహించడం కూడా కష్టమే. ఇదంతా ఎందుకంటే తాజాగా శృతి హాసన్ మరోసారి తన బాయ్ ఫ్రెండ్కి గుడ్ బై చెప్పింది అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఇంతకీ వీళ్ళిద్దరూ విడిపోయారని రూమర్స్ రావడానికి కారణం ఏంటి అనే ఇంట్రెస్టింగ్ విషయంపై ఓ లుక్ చేద్దాం. పాన్ ఇండియా హీరోయిన్ కమల్ హాసన్ పెద్ద కూతురు శృతి హాసన్ గత కొంతకాలంగా డూడుల్ ఆర్టిస్ట్ అండ్ ఇలుస్ట్రేటర్ శాంతాను హజారికాతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో సీక్రెట్స్ ఏమీ మెయింటైన్ చేయలేదు శృతి హాసన్. ఎప్పటికప్పుడు శాంతాతో దిగిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసేది. కానీ గత కొన్ని రోజుల నుండి వీళ్ళిద్దరూ కలిసి సోషల్ మీడియాలో సందడి చేయడం మానేశారు. దీంతో అసలు మ్యాటర్ ఏంటా అని ఆరా తీయడం మొదలుపెట్టారు నెటిజన్లు. తాజాగా సమాచారం ప్రకారం శాంతాను శృతి హాసన్ మధ్య బ్రేకప్ జరిగిందని తెలుస్తుంది. అయితే ఈ వార్త ఊరికే రావు కదా, నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టుగా ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూస్తే విషయం అర్థమైపోతుంది. నిన్న మొన్నటి దాకా ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో హల్చల్ చేయగా తాజాగా చూస్తే శృతి హాసన్ శాంతాను హజరికను ఫాలో అవ్వడం లేదు. అతను కూడా శృతిని ఇన్స్టాలో అన్ఫాలో చేయడం విశేషం. ఇలా ఇద్దరు ఒకరినొకరు అన్ఫాలో చేయడంతో బ్రేకప్ చెప్పుకున్నారని తెలుస్తుంది. అంతేకాకుండా శృతి హాసన్ ఏకంగా తన సోషల్ మీడియా ఖాతాల నుంచి శాంతానుతో దిగిన ఫోటోలను డిలీట్ చేసి పారేసింది. ఇక ప్రస్తుతం శృతి హాసన్ శాంతాను హజారిక ఇద్దరు వేరే వేరే ఫ్లాట్స్ లో ఉంటున్నారని బాలీవుడ్ మీడియా కోడైకూసింది. వాస్తవానికి గత నెల రోజుల నుంచే ఇలాగే సాగుతుందట వీళ్ళ వ్యవహారం. ఇక ఎలాంటి వేడుకకైనా శృతి హాసన్ తనతో శాంతాను తీసుకొని వచ్చేది. కానీ తాజాగా హిరమండి ప్రీమియర్ షోకి మాత్రం ఆమె ఒంటరిగా రావడంతో ఈ రూమర్లకు మరింతగా బలం చేకూరింది. మొత్తానికి వీళ్ళ లవ్ స్టోరీకి బ్రేకప్ పడిందని తెలుస్తుంది. అయితే ఇంతకుముందు శృతి హాసన్ ఇటాలియన్ యాక్టర్ మైకెల్ కోర్స్లెతో కొన్ని నెలల డేటింగ్ చేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత శాంతాతో ప్రేమలో పడింది. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా బ్రేకప్ చేసుకోవడం గమనార్హం. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.